మీడియా న్యూస్ కి స్వాగతం. వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి వారి ఆధ్వర్యంలో వినాయక చతుర్థి సందర్భంగా భువనగిరి స్టేషన్ రోడ్డు బచ్చు లక్ష్మీనారాయణ ఇంటి ఆవరణ ముందు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ, తంగళ్లపల్ల రవికుమార్, క్లబ్ అధ్యక్షులు జీడిగం లక్ష్మయ్య, సెక్రటరీ సుగ్గుల చంద్రశేఖర్, కోశాధికారి సోమ బానరాజ్, రీజనల్ చైర్మన్ మంచాల ప్రభాకర్, ఆర్ఎసి పాలకుర్తి వేణుమాధవ్, ఆర్సి పల్ల సోమశేఖర్, పద్మల ప్రభాకర్, పోకాల సోమన్న, జిల్లా విద్యాశేఖర్, మిత్తింటి భాస్కర్, ఎడవెల్లి విజయ్ కుమార్ పాల్గొని ఇరుకుల శ్రీనివాస్ అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అన్నా ఇది చూడనా, అందరు చూడని. యాదాద్రి భువనగిరి ప్రతి సంవత్సరము మట్టి వినాయకులను వినాయక చవితి సందర్భంగా ఉంచడం ఒక సాంప్రదాయంగా సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమము మన అధ్యక్షుడు జగన్ లక్ష్మయ్య గారు, చంద్రగారు, సోమా బనారాజ్, సుగ్గుల చంద్రశేఖర్ మంచి శ్రద్ధతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సంవత్సరం మాదిరిగానే మన మట్టి లక్ష్మీనారాయణ మరియు వారి సంస్థలు మాకు మట్టి వినాయకులను ఉచితంగా ఇచ్చి మాకు సహకరిస్తున్నారు. వారికి క్లబ్ తరఫున ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి అందరికీ కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి వారి ఆధ్వర్యంలో ఈరోజు వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల పంపిణీ జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరుకుల రామకృష్ణ గారు, ఆర్సీగా మంచాల ప్రభాకర్ గారు, ఈ కార్యక్రమానికి మనకు స్పాన్సర్ చేసిన వైష్ణవి డెవలపర్స్, టీఆర్ఆర్ ఎగ్లేవ్, నృసింహ ఇన్ఫ్రా, ఈ మూడు సంస్థల తరఫున బట్టి లక్ష్మీనారాయణ గారు ప్రొపరేటర్ మనకు మట్టి విద్యాలయ సరఫరా చేస్తున్నారు. వాటికి ఆ డబ్బు తరఫున కృతజ్ఞతలు. జై వాసవి. ఈరోజు వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకై మరి వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయడం శుభదాయకం. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనిక పదార్థాల ద్వారా వినాయకుని పూజలు చేయడం వల్ల మరి పర్యావరణ పరిరక్షణ కాకుండా మరి ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా రాదని చెప్పి ఒక పురాణాల్లో కూడా చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి మంచి కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకై మరి మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేయడం శుభదాయకం. మరి ఈ కమిటీని అభినందిస్తూ అదేవిధంగా సహకరిస్తున్నటువంటి బట్టి లక్ష్మీనారాయణ గారికి, కార్యానికి, వారందరికీ కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై జై వాసవి. భారతీయ సంస్కృతి అంటేనే విలువలు, సైన్స్తో ముడిపడి ఉంది. అందులో అతి ముఖ్యమైన పండుగ మనకు వినాయక చతుర్థి. వినాయకుడిని మట్టితోటే తయారు చేసి తనను పూజించాల్సిందిగా మనకు సంస్కృతి లోపల ఉంది. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం మేము మట్టి వినాయకులను అందరికీ ఉచితంగా ఇవ్వడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది. అంతేకాకుండా ఈ పండుగ ప్రాముఖ్యత మనం చూసుకున్నట్టయితే సాంప్రదాయము, సైన్సు కలగలిసి ఉంటుంది. ఈరోజు మనం వినాయకుడికి పూజించే 21 పత్రులు కూడా అన్నీ ఆయుర్వేదం, ఆ తర్వాత మనకు శరీరానికి అవసరం వచ్చే అవి పత్రులు, అవన్నీ సేకరించి ఈరోజు పూజించడం వల్ల వచ్చే సంవత్సరం అంతా 21 పత్రులు ఎక్కడ దొరుకుతాయనే ఒక జ్ఞానం జనాలందరికీ రావాలనే ఉద్దేశంతో మన పెద్దలు, ఋషులంతా స్వామిని 21 పత్రాలతోటి అవి ఈరోజు మనం వాటిని వాడం, అయినప్పటికీ ఆ వాడని పత్రాలను స్వామికి నివేదించి మనం ఈరోజు చేయడం అనేది ఆ సైన్స్ మనకు తెలవాలనే ముఖ్య ఉద్దేశంతో. కాబట్టి భారతీయ అన్ని సాంప్రదాయాల లోపల, పండుగల లోపల ఆ సైన్స్ ఉంది. దాన్ని అందరం మనం తెలుసుకొని దాని ప్రకారంగా మనం అందరం నడుచుకొని మన జీవితాన్ని ఆనందంగా సుఖమయంగా చేసుకోవడానికి
సంస్కృతి విలువల్ని కాపాడాలని కోరుకుంటూ ధన్యవాదాలు.